చంద్రబాబు నాయుడు గారు విద్య పైన చాలా ఫోకస్ పెట్టారు. ఆనాడే స్మార్ట్ క్లాస్ రూమ్స్ తీసుకొచ్చి టెక్నాలజీతో జోడించి చేస్తాం జరిగింది. విద్యా వ్యవస్థని గత 5 సంవత్సరాలు దారి తప్పిన విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాలన్న బాధ్యత నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. విద్యాశాఖ అంటే ఎన్నో సవాళ్ళు, సంఘాలు ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకోవాలంటే పిల్లల భవిష్యత్తు దానిపైన ఆధారపడి ఉంది. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి క్షణం నేర్చుకుంటానే ఉంటాం. నేను అందుకే ఒక మాట చెప్తాను, అనునిత్యం నేను ఒక స్టూడెంట్ని. నేను నేర్చుకున్న విషయాలు మళ్లీ ప్రజల కోసం అమలు చేస్తా ఉంటాను. ఇక్కడుండే స్టూడెంట్స్ కానీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సమావేశాలు దగ్గర మీరు చూస్తే 44,303 స్కూల్లో ఇదే సమయంలో సుమారు 1,20,00,000 చేసుకుంటున్నాం. ఇది చరిత్రలో గిన్నీస్ రికార్డులో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటు ఈ దరి ఉన్నటువంటి వాళ్ళు మీరు బయలుదేరి ఇటువైపు వెళ్ళి ఇక్కడ ఎండిఓ ఆఫీస్ ఉంటుంది, లైన్ లో అక్కడికి తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం వ్యాయామోపాధ్యాయులు సెక్షన్ వైజ్ క్లాస్ వైజ్ తీసుకెళ్ళాలి. ఈ రో మాత్రం కదలొద్దండి. రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు లెఫ్ట్ సైడ్ లో సైడ్ కూర్చోండి. ఒక నిమిషం. లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఎవరు కదలొద్దండి. ఓన్లీ రైట్ సైడ్ లో మాత్రమే మీరు రూట్ మ్యాప్ ప్రకారం వెళ్ళండి. వెళ్ళి అక్కడ సేమ్ ప్లేస్ లో కూర్చొని కొడుతున్నాను. వెళ్ళండి, అటువైపు నుంచి కూడా వెళ్తామా.